మావిడాకులు. ఓకే, కట్టినటువంటి ఇంట్లోంచి మా విడాకుల దాకా వెళ్తున్నటువంటి సందర్భాలు ఈ మధ్యన రోజుకి 250 విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయట. మ్యారేజ్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లవ్ మ్యారేజ్, ఇంకొకటి అరేంజ్డ్ మ్యారేజ్. ఆబ్వియస్లీ లవ్ మ్యారేజ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎక్కువ విడాకులు అయ్యేటువంటి ఛాన్స్ లవ్ మ్యారేజ్లలో ఉంటుంది. ఎందుకు అంటే పెళ్లికి ముందు ఈ అట్రాక్షన్ అనేది బాగా ఉంటది వాళ్ళకి. ఆ అట్రాక్షన్ తోటి వాడు 6ంటికి రమ్మంటే 5:30కే వచ్చి కూర్చుంటాడు అమ్మాయిని కలవడానికి. పార్క్కి పోయినా, లేకపోతే సినిమాకి పోయినా, లేకపోతే ఇంకొక చోటకు పోయినా. సో రెస్పాన్సిబుల్ గా కొంతమంది ఏంటంటే పేరెంట్స్ కి చెప్పి మేము ఇద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కొంత టైం స్పెండ్ చేసి ఉంటారు కదా. ఆ చేసిన టైంలో వీళ్ళు ఒకళ్ళ మెంటాలిటీ ఒకళ్ళు తెలుసుకునే దానికన్నా వీళ్ళు ఏంటంటే ఆ లవ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైం అంతా కలిసి తిరగడానికి స్పెండ్ చేస్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ లైఫ్ ని చూశారు కాబట్టి పెళ్ళైన తర్వాత ఇంకా వీళ్ళు కొత్త లైఫ్ అంటూ చూసేది ఏమి ఉండదు, అదే కంటిన్యూ అవుతుంది. ఒక డిఫరెన్స్ ఏంటంటే మెళ్ళో తాళి, అంతే. అంతకనే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంతకాలానికి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో, ఇప్పుడు లవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఓన్లీ కలిసి తిరగటం, సినిమాలకు వెళ్ళటం, మాట్లాడుకోవటం, ఫోన్లు మాట్లాడుకోవటం అంతవరకే ఉంటది.